ఫస్ట్లీ తెలుగులో చెప్తాను. తెలుగువారి పండుగ, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా ఈ క్రోధీ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుగువారందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తూ, ఈ సంవత్సరం మొత్తం ప్రజలందరూ కూడా, అంటే వారు తెలుగువారు కావచ్చు, భారతీయులు ఎక్కడున్నా కూడా రకరకాల పేర్ల మీద జరుపుకుంటారు ఈ పండుగని. మహారాష్ట్రలో గుడి పడవ అని, ఇంకో చోట ఇంకోటని. వారందరికీ కూడా నేను కోరుకునేది ఏమంటే సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అదేవిధంగా వర్షాలు కూడా చక్కగా పడి రైతులకు కూడా సమృద్ధిగా కావాల్సినంత లాభం జరిగే విధంగా కాలం కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంకేమన్నా Sir, we have been seeing, a lot of leaders going from BRS to Congress. But then, do you think, despite all these things, BRS will still prevail in these elections? Well, we are a party which is 24 years old. Come this 27th of April, we'll be completing our, 23 years and entering the 24th year of the party formation. We have seen many ups and downs in the last 23-24 years. But the primary objective of the party was the formation of Telangana state, which we have achieved. And, not only have we achieved it, but also after the formation of the state, we have been given a golden opportunity to govern this state for about 10 years, serve this state for about 10 years. And I believe we've done our best. Of course, probably that was not enough to win a third term. But nevertheless, every political party goes through ups and downs. Yes, there are a few leaders who have left the party. There are a few others who have also joined the party. This is a pretty common thing in politics. But the fact remains that today TRS and BRS is the only party that truly is a champion of the causes of the people of Telangana. Be it the farmers, be it the youth, be it the women. So therefore I believe that irrespective of which leader leaves and which leader stays in the party, I think as long as we have the people's support, we'll continue to do well. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీరు ఓటు వేయొద్దు అని చెప్పడానికి ఏం కారణాలు మీకు అనిపిస్తున్నాయి? ఈ 100 రోజులు రేవంత్ రెడ్డి పాలనని ఎలా చూస్తున్నారు? ఈ పార్లమెంట్ ఎన్నికనే తీసుకుంటే 100 రోజుల అబద్దానికి 10 ఏళ్ల నిజానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది. ఈ 100 రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఎన్ని విషయాలు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికల ముందు, అందులో ఎన్ని నిలుపుకున్నారో మన కళ్ల ముందే ఉంది. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ అన్నారు. మరి రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ, రుణమాఫీ అయిపోయి రుణ విముక్తులైన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాని వాళ్ళు మాకు ఓటేయండి. నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు. 2,500 రూపాయలు అందుకున్న మహాలక్ష్ములందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాని వాళ్ళందరూ మాకు ఓటేయండి. వృద్ధులందరికీ నెలకు 4,000 రూపాయలు ఇస్తాను, చేయూత అన్నారు. కేసీఆర్ గారు ఒక్కరికే ఇస్తున్నారు 2,000, నేను ఇద్దరికి ఇస్తానన్నారు. సో నెలకు 4,000 రూపాయలు పొందిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మిగతా వారందరూ మాకు ఓటేయండి. అదేవిధంగా మీరేం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? నెలకు కౌలు రైతులకు నేను డబ్బులు ఇస్తాను, రైతు కూలీలకు డబ్బులు ఇస్తానన్నారు. సో కౌలు రైతులు ఎవరెవరికైతే రైతు భరోసా వచ్చిందో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, రాని వాళ్ళందరూ మాకు ఓటేయండి. రైతు కూలీలు ఎవరెవరికైతే నెలకు 1,000 రూపాయలు అందినాయో వారందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, రాని వాళ్ళు మాకు ఓటేయండి. అందుకే అంటా ఉన్నా నేను, ఇది 100 రోజుల అబద్దానికి 10 ఏళ్ల నిజానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. కేసీఆర్ గారు ప్రభుత్వంలో 10 ఏళ్లు ఉన్నప్పుడు రైతు బంధు టెన్షన్ గా వచ్చిన మాట వాస్తవం. కేసీఆర్ గారు అధికారంలో ఉన్న నాడు 10 ఏళ్లు పెన్షన్లు టెన్షన్ గా వచ్చిన మాట వాస్తవం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు వచ్చిన మాట వాస్తవం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు సమస్యలు లేని మాట వాస్తవం. కేసీఆర్ అధికారంలో ఉన్న నాళ్లు రాష్ట్రంలో పేదవాళ్లు సంతోషంగా ఉన్న మాట వాస్తవం. ఈ 100 రోజుల్లో చాలా మంది భ్రమలు తొలగిపోయినాయి. కాబట్టి నేను అనేది ఏమంటే, కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలోనే పూర్తి స్థాయిలో అధమ స్థాయిలో ఉంది. నేను చెప్పడం కాదు, స్వయంగా వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు, వాళ్ళ మిత్రపక్షాలు చెప్తా ఉన్నారు. దేశంలో 40 సీట్లు కూడా దాటదు కాంగ్రెస్ అని చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఓటును దండగా చేసుకోకండి. మళ్ళొక్కసారి తెలంగాణ గొంతు పార్లమెంట్ లో ప్రతిధ్వనించాలి, తెలంగాణ గొంతు వినబడాలి పార్లమెంట్ లో అంటే బీఆర్ఎస్ పార్టీ వల్లే అవుతుంది, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేసే నాయకుల వల్ల అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఆశీర్వదించండి. సార్, ఆఖరి ప్రశ్న ఇప్పుడు జనరల్ గా అడుగుతున్నాను సార్, దేశంలో ఈ మధ్య కాలంలో మీరు చూసిన ఈడీ అరెస్టులు, కేజ్రీవాల్ గారు కావండి, కవిత గారు కావండి, ఈ ఎలక్షన్ కి ముందు రావడం వల్ల ఈ ఎలక్షన్ మీద ఎంత ప్రభావం ఉంటుందనుకుంటున్నారు? ఎట్లా ఉంది ఈరోజు దేశంలో పరిస్థితి అంటే, అయితే మీరు నా జేబులో ఉండాలి లేదా జైల్లో ఉండాలి అన్నట్టుగా ఉంది మోడీ గారి ఆలోచన విధానం చూస్తే. అయితే మీరు నా జేబులో ఉంటే మంచిది. మీరు చూడండి, ఇప్పుడు మోడీ గారి వాషింగ్ మెషిన్ లో, బీజేపీ అనే వాషింగ్ మెషిన్ లో 25 మంది ఆపోజిషన్ లీడర్స్ ఎవరెవరైతే గతంలో నేరారోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు,
ఈరోజు మీరు కనుక చూస్తే పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఉన్న అజిత్ పవార్ కావచ్చు, పక్క రాష్ట్రాల్లో ఉన్న ఇతర నాయకులు కావచ్చు, ఒక 25 మంది బీజేపీలో చేరంగానే 23 మందికి వెంటనే క్లీన్ చిట్ లభించింది. అంటే బీజేపీలో చేరితే ఎంత పెద్ద నేరస్తులు చేరినా, మన నిర్మలా సీతారామన్ గారు స్వయంగా చెప్తా ఉన్నారు, అవును బీజేపీలోకి నేర చరిత్ర ఉన్న వాళ్ళు చేరొచ్చా అంటే బ్రహ్మాండంగా చేరొచ్చు అన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రోజు అయితే మీరు మా జేబులో ఉండాలి, మా తొత్తులుగా ఉండాలి, లేదా జైల్లో పెడతాము అని ఇవాళ ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి సంస్థలను ఉసిగొల్పి వాటిని వేట కుక్కల్లాగా వాడుకుంటూ ఇవాళ రాజకీయంగా తమ పరపతిని పెంచుకునే ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు. డెఫినెట్ గా దీని ప్రభావం ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు? కేసీఆర్ గారిని లొంగ తీసుకోవడానికి. అదేవిధంగా మరి అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు? ఆప్ అనే పార్టీ రాజకీయంగా కలిసి రావాలి అని. హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? జేఎంఎం అనే పార్టీని లొంగ తీసుకోవడానికి. పినరాయి విజయన్ గారి కూతురు మీద మొన్ననే కేసు పెట్టారు, కేరళ సీఎం గారి కూతురు మీద. ఎందుకు? కేవలం బెదిరించి లొంగ తీసుకోవడానికి. మోడీ గారికి అర్థం కాని ఏంటంటే కొంతమంది నాయకులను మీరు లొంగ తీసుకోవచ్చు, కొన్ని పార్టీలను బెదిరించవచ్చేమో, కానీ ప్రజలను, ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తప్పకుండా మీకు ఇవాళ అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పట్ల కూడా ప్రజలు తప్పకుండా తగిన తీర్పిస్తారన్న విశ్వాసం నాకు. ఎన్ని సీట్లు ఎదురు చూస్తారు మీరు? మీ అసెస్మెంట్ ప్రకారం బీఆర్ఎస్కి లాస్ట్ టైం పోయిన ఎన్నికల్లో మాకు అసెంబ్లీలో 2018లో 88 సీట్లు వచ్చినాయి. కానీ పార్లమెంట్ కాడికి వచ్చేసరికి మేము అనుకున్న దానికంటే భిన్నంగా 17లో 9 వచ్చినాయి. ఈసారి నేను అనుకునేది మేము అధికారంలో కూడా లేము కాబట్టి మేము మొన్ననే ఓటమి పాలయ్యాము, మాకు 39 సీట్లకే ప్రజలు పరిమితం చేశారు. కాబట్టి నేను అనుకునేది పోయినసారి ఏదైతే 9-10 సీట్లు గెలిచామో ఈసారి మళ్లీ గెలవాలి, తప్పకుండా గెలుస్తామనే విశ్వాసం.